పరిశుద్ధమైన తండ్రి, నమ్మదగిన దేవ, జీవాధిపతి, నమ్మదగిన పూజింపదగిన మీ యొక్క ఘనమైన నామానికి హృదయపూర్వకంగా వందనాలయ్యా. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే కాలంలో B3 గ్రూప్లో మీ ప్రియమైన బిడ్డలతో నేను కూడా సావాసం కలిగి ఉండటానికి మీరు నాకు ఇచ్చిన కృపకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. దయగల తండ్రి, సజీవ లెక్కలో ఉంచిన కృతజ్ఞతలు నాయన. మరి లోకంలో అపరాధముల చేత పాపముల చేత చచ్చిన నన్ను మమ్మల్ందరినీ కూడా విమోచించుట కొరకే నీ కలిగిన సమస్తమును విడిచి లోకానికి రిక్తునిగా దిగవచ్చిన మేము ఇంకా పాపులమై ఉండగానే మా దుర్భరమైన స్థితి మేము గుర్తించలేని ఆందోళనగా ఉన్నప్పటికీ మమ్మల్ని ప్రేమించి ఒక గుడ్డివారమైన మమ్మల్ని మీరు ప్రేమించి కనికరించి మమ్మల్ని రక్షించట కొరకే నాయన ఈ లోకానికి మీరు దిగి వచ్చినందుకు మీకు కలిగిన సమస్తము విడిచిపెట్టినందుకు అంతే మాత్రమే కాదు, ప్రాణం పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించి మాకు మేలు చేసినారు నాయన. అందుకే వందనములు చెల్లిస్తా ఉన్నాను. దయగల తండ్రి, ఇంకా మేము అజ్ఞానంగా ఉన్నప్పుడే మా కొరకు ప్రాణం పెట్టినావు. నీ ప్రేమ ఎంతో గొప్పది, గొప్ప మాదిరి మాకు ఉంచినావు తండ్రి. కృతజ్ఞత ఆస్తుతులు. అట్టి ప్రేమను మేము అనుక్షణం కూడా తలపోయచ్చు. ఆ ప్రభునికి కృతజ్ఞత కలిగి జీవించుటకు, ఆ ప్రభుని ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించుటకు మీరు మాకు సహాయం చేయి తండ్రి. ఓ తండ్రి, మరి అటు ప్రేమను కూడా మేము ఈ లోకంలో కలిగి ఉండాలని మమ్మల్ని ఇంకా భూమి మీద ఉంచినారు. పర్పసే అది. నీ మహిమ కొరకే మమ్మల్ని ఉంచినావు. ఎరిగిన వారమే అట్లు మేము జీవించగలుగుటకును మీరు మాకు సహాయం చేయండి. మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని మీరు వివరించండి. నన్ను పాత్రగా మాత్రమే వాడుకోండి. నా యొక్క సొంత జ్ఞానము, అనుభవం, ప్రణాళిక సమస్తము క్రీస్తు నామంలో కొట్టివేయను ఆయన. ఖాళీ చేతండి, నా చేత కాదు. అనేక సార్లు ఖాళీ అయిపోయినాను అనుకుంటాను. అది మరలా నా ఇష్టానుసారమైన మాట తండ్రి మరి అక్కడక్కడ కనబడతా ఉంటుంది. కానీ ఎక్కడ కూడా నా ఇష్టము బయటికి రాకుండా దాన్ని అణిచివేసి నీ చిత్తమైన మాట మాత్రమే నేను పలుకున్నట్లు నా ప్రాణాత్మ దేహములను మీ వశమందు ఉంచుకో. దయ చూపించండి. మీ కార్యమును మీరే సంపూర్ణంగా సఫలపరచుకోమని, తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకో. నీ పని చేసినాం అన్న ఆ తృప్తిని కూడా మీరు మాకు అనుగ్రహించండి. తండ్రి, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ అడిగి ఉంచిన దాన్ని అత్యధికంగా చేస్తున్న మా ప్రభు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునికి మహిమను ఆరోపించుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. ఆరాధించేదా నిన్ను మది పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. మార్గము నీవే, సత్యము నీవే, మార్గము నీవే, సత్యము నీవే, జీవము నీవే నా ప్రభువా, జీవము నీవే నా ప్రభువా. ఆరాధించేదా నిన్ను పొగడేదా, నిరతము నిన్ను స్తుతించెదను. విస్తారం బగు వ్యాపకములలో విరచితిని సహవాసమును, విస్తారం బగు వ్యాపకములలో విడచితిని సహవాసమును. సరిదిద్ది
చెప్పిన ప్రభువా ఆరాధించేదా నిన్ను మది పొగడేదా నిరతము నిన్ను స్తుతించెదను. ప్రైజండి. నిన్న అలా కూర్చుని ఉంటే వేణుగారు నా ఇంక చూసి అలా కూర్చునేవి ఏంటి అని అన్నారు. గ్రూప్ స్టార్ట్ అవుద్ది, మళ్ళీ ఇప్పుడు ఆగింది, ఓ పావు గంటలో మళ్ళీ స్టార్ట్ అవుద్ది మళ్ళీ గ్రూప్ అంటే నవ్వుకుంటా తిరిగి మళ్ళీ అంటున్నారు, నిజంగా ఈ గ్రూప్ లేకపోతే నువ్వు పిచ్చిదాన్ని అయిపోయేదాన్ని కదా అంటున్నారు. ఎందుకు అలా అంటున్నారంటే, నీకు కన్నీరు వచ్చినా ఏదన్నా దుఃఖం వచ్చినా అది ఆపలేము, నీకు నువ్వే కుమిలిపోతావు, ఈ గ్రూప్ నీ కోసమే ఏర్పాటు చేస్తాడేమో దేవుడు అని అన్నారు. ఎందుకలా అనుకుంటున్నారు అంటే, గవ్వుకుని నాకు కోపం వచ్చినా తిట్టేస్తాను, పిల్లల కోపం వచ్చినా అలా అరుస్తారు, ఏదైనా అలా కుమిలిపోతే ఏడుస్తుంటావు, దానికి తోడు నాకు ఈ రోగం వచ్చింది కదా, నా రోగాన్ని బట్టి నేను అలా అని చెప్పి వేరేలా ఆలోచించేసి నీ ఆలోచనలే వేరుగా ఉండేవి. అయితే దేవుడి ఆల్మేటి ప్రేయర్ గ్రూప్ నీకోసం ఏర్పాటు చేసినట్టున్నాడు. అసలు నీకు నిజంగా క్యాన్సర్ అనే అసలు ఆ అనుమానాలు కూడా నీకు ఎప్పుడు ఆ తలంపు కూడా రావట్లేదు. నాకన్నా ఏదైనా గుర్తుకొస్తుంది కానీ నీకు ఇలా అని చెప్పి నువ్వు అసలు ఆ ఆలోచన కాదు కదా, అసలు నీకు అది ఉన్నట్టు కూడా నీకేం అనిపించట్లేదు. నార్మల్ గా అన్ని పనులు నువ్వు చేసుకుంటా ఉంటావు, నీ గొడవ ఏదో నీది, ఆ గ్రూప్ లో మాట్లాడాలి, ఈ గ్రూప్ లో వాళ్ళు అంటావు, ఇది అంటావు. నాకు ఒకసారి నీ ఇంక చూస్తుంటే నువ్వు వస్తుంది, మేరీ అంటావు, మళ్ళీ రాజ్ కుమార్ అక్క అంటావు, దీనా అంటావు. వీళ్ళతోటి నీకు అసలు టైం ఎలా గడిచిపోతుందో నీకు తెలియట్లేదు కదా. ఎందుకంటే ఇదివరకు పిల్లలు చిన్నప్పుడు ఇంకా నాకు వాళ్ళే ప్రపంచం కింద ఉండేదండి. వాళ్ళు ఉంటేనే నవ్వుకుంటూ ఉండేదాన్ని, వాళ్ళు లేకపోతే మళ్ళీ నా పనులు నేను ఏదో మొహం అంతా పక్క పెట్టుకుని ఉన్నట్టు ఉండేదాన్ని. అంటే మా అమ్మ అనేది నన్ను, వాళ్ళు ఉన్నంతసేపే నవ్వుతుంటావు, ఆపరేషన్ అయినా కూడా లేకపోతే నువ్వు అసలు మామూలుగా ఉండట్లేదు నువ్వు అని చెప్పి అన్నిసార్లు అందమాట. అలాంటిది ఇప్పుడు అసలు నాకు పిల్లలు చేసి కూడా లేదు. ఒక రోజు కమలు 4 రోజులు 5 రోజులు ఫోన్ చేయను, మాట్లాడను. ఈ చరణ్తో కూడా అంతే. వీళ్ళు నేను ఇంకా ఫోన్ చేయట్లేదని వాళ్ళే మెసేజ్ పెడతారు, ఏ అమ్మ ప్రేయర్ లో బిజీగా ఉన్నావా, మాతో ఒక మాట మాట్లాడతాకి అని అంటారు. అంటే అప్పుడు నాకు ఖాళీ లేదనుకోండి, నేను ప్రేయర్ లో ఉన్నానని మెసేజ్ పెట్టేసి ఇంకా నేను మర్చిపోతున్నాను. ఆయన ఫోన్ చేసి ఆయనతోనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ ఆల్మేటి ప్రేయర్ గ్రూప్ నా జీవితాన్నే మార్చేసింది. నిజంగా ఆయన అంటాం కాదు, అంటే ఈ గ్రూపు నాకు, ఈ ఆల్మేటి ప్రేయర్ గ్రూప్ దేవుడు మరి మీ అందరి సహవాసం, మీ అందరి ప్రార్థన నా రోగాన్ని మర్చిపోయేటట్టు చేశాడు. అంతేకాకుండా నా బంధువులు కాదు, నా స్నేహితులు కాదు, ఇప్పుడు నా బిడ్డలు కూడా, అంటే పిల్లలంటే అవసరమే అంతవరకే, అది కూడా మర్చిపోయేటట్టు దేవుడే ఇలా చేశాడు. ఎందుకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదని ఆయనకు ఒక గట్టి అనుభవం జరిగింది. ఒక స్నేహితుడు, అంటే మేము ఈ ఊరు వచ్చి నిడదవోళ్ళు వచ్చి దాదాపు 1998లో వచ్చినట్టున్నాము, మా మ్యారేజ్ అయిన తర్వాత వచ్చానికి. ఎప్పుడో అప్పటి నుంచి ఒక అతను బాగా ఆయనతో క్లోజ్ గా ఉంటారు, నాతో కూడా బాగానే మాట్లాడతారు, అమ్మ అమ్మ అంట, చెల్లెమ్మ అంటారు. అయితే ఈయనకి కోవిడ్ రావటం వచ్చినప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడారు. కొంచెం మాట్లాడిన తర్వాత నాకు ఇంటికి వచ్చి బాబు కూడా కోవిడ్ వచ్చింది కదా, ఏమన్నా కావాలమ్మా అంటే, అసలు ఎప్పుడు కూడా నేను ఎవరిని డబ్బుల విషయం కూడా ఎవరిని, అంటే దేవుని కృపను బట్టి ఇంతవరకు నాకు ఇలా జరిగింది, ఎవరిని డబ్బుల విషయం కూడా అడగదా, అలాగే ఏ సహాయం కూడా నాకు తోసిన వరకు నేనే చేసుకుంటాను, ఓపుకున్నా లేకపోయినా ఎవరిని అడగను. ఆ రోజు ఏమన్నా కావాలమ్మా అని 2-3 సార్లు వచ్చి బయట నుంచి నడిచిన ఏమొద్దన్నయ్య అని రాత్రిపూట నేనే వెళ్ళి గొడిగేసుకునేది, వర్షంలో తెచ్చుకునేదాన్ని. అయితే ఆయన కొంచెం తగ్గిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను కోట సత్తమ్మ తల్లికి గుండు చేయించుకున్నాను, నువ్వు బాగుపడితే మా విగ్రహారాధన, మా దేవుడు ఎంత గొప్పవాడో నిన్ను బతికించాడు అని చెప్పి ఈయన అన్నారంట. దవడ పగిలిపోద్ది ఆ మాట అన్నావంటే, ఏ విషయంలో కూడా నా దేవుడే గొప్ప దేవుడు అని నేను అంటాను.
అయితే నువ్వు నీ కోర్స్ అయితే మరి నువ్వు తలకాయ ఇచ్చుకో, ఇంకేమి ఇచ్చుకో, నాకు అనవసరం. నా గురించి అయితే నువ్వు అలాంటి మొక్కులేం మొక్కవద్దు, అలానే నా దేవుడిని కించపరిస్తే మాత్రం నేను ఊరుకోనని చెప్పి కేకలేసి ఇంకా ఆయనతో మాట్లాడటమే మానేశారు. ఎందుకంటే ఇతను మాట్లాడటం కానీ, కరెక్ట్ గా డబ్బుల దగ్గర కానీ అన్ని విషయాల్లో చాలా కరెక్ట్ అంటారు. అలాంటిది ఆయన ఆ మాట నా దేవుడే నిన్ను అలా చేశాడు అనేటప్పటికీ తను భరించలేకపోయాడంట. కేకలేసి ఇంక వదిలేశారు. వదిలేసిన తర్వాత అతను మాట్లాడకపోతే అసలు ఆయన ఎలా అంటే 2-3 సంవత్సరాలు అసలు ఆయనతో మాట్లాడలేదు. లాస్ట్కి ఏమైందంటే వాళ్ళ ఆవిడని తీసుకుని మా ఇంటికి వచ్చి మా ఇంట్లో గృహప్రవేశం, మీరు రారా నాతో మాట్లాడవా అని చెప్పి ఈయన పడుకుంటే ఆయన్ని పట్టుకుని ఒరే రారా రారా అని బతిగా. ఒరే నేనేమన్నారా బాబు, మీ దేవుడే గొప్ప దేవుడు, నేను ఏదో నోటి డోల్తానంతో ఏదో అన్నాను కానీ ఇంకెప్పుడు అనరా బాబు, మీ దేవుడే గొప్ప దేవుడు అని చెప్పేసి అనేసారు. ఇంకా ఈయనైతే రాలేదు కానీ నేను బాబు వెళ్ళాం గృహప్రవేశానికి. వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ లో వాల్స్ అయ్యో అంటే అప్పటి నుంచి కూడా తన కోసం ప్రార్థన చేసేవాళ్ళు. ఈయన భయంకర విగ్రహారాధన, ప్రభు వాడు తెలిసి తెలియక మాట్లాడుతున్నాడు, ఆయన క్షమించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకునేవాళ్ళు. అయితే అంత క్లోజ్ గా ఈయన అనేవాళ్ళు, ప్రేమించవచ్చు కానీ ఏ స్నేహితుని కూడా మనం అంతగా ప్రేమించకూడదు, దేవుని తప్ప మనం ఎవరిని అంటే బిడ్డలైనా సరే, భార్య అయినా భర్త అయినా ఎవరు కూడా అంత మనం ప్రేమించకూడదు. స్నేహితుడి దగ్గర మళ్ళీ అంత దూరం అయితే ఒక రకమైన బాధ అనిపిస్తుంది. ఆ బాధ కూడా లేకుండా దేవుడు తన వైపు తిప్పుకుని వారు నేను మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాకి నాకు ఈ మనసు ఇలా మార్చాడు, దేవునికి వందనాలు. ఆ తర్వాత తనేమన్నాడంటే, అరే నాకు ఆపరేషన్ జరుగుతుందిరా, దయచేసి నా కోసం ప్రార్థన చేయరా అని ఇలా రోజుకి 4-5 సార్లు ఫోన్ చేసి మీ దేవుడే గొప్ప దేవుడు నాకు తెలియకన్నా మళ్ళీ 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 అదే మాట అన్నాడు. అయితే హార్ట్ లో వాల్స్ వేసారు, ఆపరేషన్ అయ్యింది, బాగానే ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఎవరిని కూడా మనం ఎక్కువగా ప్రేమించకూడదు. అది తన చేతుల్లో 1-2 దెబ్బలు తగులుతుంతోటి తను ఎక్కువగా మనుషుల వైపు చూడకుండా దేవుని వైపే చూడాలి. ఇది నువ్వు చేసేది ఆల్మట్టి ప్రేయర్ గ్రూపు, నీకు ఇది కరెక్ట్. ఎందుకంటే ఎవరు స్నేహాలు అంత కరెక్ట్ కాదు. ఒకసారి అంత మంచిగా ఉంటారు, ఒకసారి గుండెలు పిండేసే బాధ కలుగుద్ది. ఆ బాధ భరించిన వాళ్ళకే తెలుస్తుంది. అది తనకి చాలా అనుభవం జరిగింది. దానికి ఏమంటున్నారంటే, నీకు ఇలాంటి బాధ లేదు, ఇంక ఎవరితో కూడా మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో సంతోషంగా ఉండాలి, నీ గొడవ లేదు, నీ గ్రూపులు, నీ ప్రార్థనలు, నీ గొడవ నీది బాగుంది అని అన్నారు. ఇది దేవునికే వందనాలు. సాక్షి నిన్న ఆయన అనటంతో నాకు ఎందుకో చెప్పాలనిపించింది. దేవునికే వందనాలండి. ఈ ఆల్మైటీ ప్రేయర్ గ్రూప్ ద్వారా నన్ను నేను మర్చిపోవటానికి దేవుడు చూపిస్తున్న కృప, దేవునికే వందనాలు. ఇది నా కోసమే దేవుడు ఏర్పాటు చేస్తాడు, నా బలహీనత వైపు. ఎందుకంటే ఇది ఈ గ్రూప్ లేకపోతే నిజంగా నేను చచ్చిపోయేదాన్ని. ఈ గ్రూపే ఇలా బలపరిచి నన్ను ఈ స్థితికి నడిపిస్తుంది. దాన్ని బట్టి ఎందుకరికి కూడా ఎంతైనా వందనాలు. దేవుడిచ్చిన సాక్షి దేవుడిచ్చిన కాక ఆమె. ఒక మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, అది మనం గమనిస్తాము. 5వ వచనం నుంచి చదువు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదు. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడుదు. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు యొక్క ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ మనకు ఇక్కడ వెల్లడి అవుతా ఉంది. ఎలాగున
ఈ వాక్యాలు మనము అనేక సార్లు వింటూ ఉన్నాము. అయితే దేవుడు కోరేది ఈ వాక్యాల ద్వారా మనతో మాట్లాడాలి అనుకుంటున్న సంగతి ఏంది? అది ఇప్పుడు మనం గమనిస్తాం. మొట్టమొదటిగా ప్రభువు మనల్ని ప్రేమించినాడట. దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరిచినాడు. ఎలాగును వెల్లడిపరిచినాడు అంటే ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి, అదే మాట 6వ వచనంలో కూడా కనపడుతుంది. మనం ఇంకా బలహీనమై ఉండగా, మనం ఇంకా అంటే అర్థమైంది అంటే మనం ఇంకా పనికిమాలిన స్థితిలో ఉన్నాం, పాపులంగా ఉన్నాం, బలహీనలుగా ఉన్నాం. అప్పుడే మన కొరకై ఆయన చనిపోయినాడు. అయితే ఆ మాట అనడానికి కారణం ఏంటంటే 7వ వచనంలో ఏం చెప్తున్నాడు? నీతిమంతుని కొరకు సైతం ఒకడు చనిపోట అరుదు, మంచివారు కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చు. అంతే కదా. ఎవరైనా మంచి వాళ్ళంటే వాళ్ళ కొరకు ప్రాణం పెట్టాలని ఎవరైనా అంటే రేర్గా ముందుకు వస్తారు, వచ్చే వాళ్ళు కూడా. అది కూడా అరుదు. అది ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళు అయితే వాళ్ళ కొరకు ప్రాణం పెట్టాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళ కొరకు ప్రాణం పెట్టడానికైనా తెగించవచ్చు ఒకవేళ. కానీ మనం ఎలాంటి వారము? అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచు. అందుకని చెప్తున్నాడు, మనం ఇంకా పాపులమే, మనం ఇంకా బలహీనమని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, నీతిమంతుల కొరకు, మంచివారి కొరకు చనిపోవచ్చు ఎవరైనా. కానీ మనలో ఏ నీతి లేదు, ఏ మంచి లేదు. అంతేకాదు, కనీసం మనం మొరపెట్టిండేది కూడా లేదు. అది మరీ అది విచిత్రం అసలు. మాకు రక్షణ కావాలయ్యా, మమ్మల్ని ఇక్కడి నుంచి విడిపించు. అసలు మన పాప స్థితే మనకు తెలీదు, ఎరుగము. ఆ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకి గుడితనం కలగజేసి, అలాంటి స్థితిలో మనం ఉండగానే ప్రభు ఏం చేసినాడు అంటే తన ప్రేమను వెల్లడిపరిచినాడు. ఎట్లా వెల్లడిపరిచినాడు? తన ఉన్నతమైన ప్రేమ ఎలాంటిదో మనకు కనపరిచినాడు. ఎంతగా ప్రేమించినాడు? ఎప్పుడు ప్రేమించినాడు? మనం మంచివారిగా ఉన్నప్పుడు కాదు, అది మనం గమనించాలి. మనం చెడ్డవారిగా ఉన్నప్పుడే మన పట్ల ఆయన ప్రేమ వెల్లడిపరిచినాడు. ఎంతగా వెల్లడిపరిచినాడంటే చనిపోవునంతగా, తన ప్రాణం పెట్టున్నంతగా మనల్ని ఆయన ప్రేమించిన వాడుగా. అలాగుననే మనము ఆయన ప్రేమకు ఆకర్షించబడిన వారమై ఆయన బిడ్డలముగా, ఆయన సొత్తుగా చేయబడినాం. అయితే ఈ మాటలు ఎందుకు చూపిస్తున్నాడు దేవుడు ఈ దినం మనకు అనంటే, ప్రభు ప్రేమను మనము తలపోస్తూ దాన్ని మనము మాదిరిగా ఉంచుకొని ఈ లోకంలో మనము ప్రభుని ప్రకటించాలా. ఎప్పుడైతే ప్రకటించడానికి ప్రయత్నం చేస్తామో, ప్రభు ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామో, అప్పుడు అర్థమవుతుంది ప్రభు ప్రేమను గుర్తించడం మన జ్ఞానానికి అందదు. అది జ్ఞానమునకు మించినటువంటి ప్రేమ. ఇప్పుడు దేనికోసం మనము ప్రయాసపడుతున్నాం? ప్రభు మన కోసం మాదిరి ఉంచిపోయినాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21లో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు ఎందో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. కాబట్టి ఆయన మనకు ఒక మాదిరి ఉంచిపోయినాడు. ఎందుకు? మనము ఆయన అడుగు జాడల్లో నడుచుట కొరకే. ఇది ఏందనుకుంటున్నారు? ఇది ఆజ్ఞ అతిక్రమమే పాపము అని ఎందుకు మాదిరి ఉంచిపోయినాడు? మనం ఆయన అడుగు జాడల్లో నడవాలని మాదిరి ఉంచిపోయినాడు. మరి అది అలాగున పదే పదే మనకు నా అడుగు జాడల్లో నడవండి అని చెప్తుంటే కూడా అలా నడవకుండా జీవిస్తుంటే ఏమని అర్థము? ఆజ్ఞను మనం ఏం చేస్తున్నాము? అతిక్రమిస్తున్నాం. అతిక్రమిస్తే అది ఏం చేస్తున్నాము? పాపం చేస్తున్నాం. అర్థమైందా? పాపం అంటే ఏదో పెద్ద పెద్ద సంగతులు అంటున్నారు, అలా కానే కాదు. ప్రభువు చెప్పిన ఆజ్ఞను మనము త్రోసిపుచ్చి దాన్ని నెరవేర్చకపోతే అదే పాపం. ఇప్పుడు అడుగు జాడలో నడవమన్నాడు, నడవాలంతే. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అనేక సంగతులు మనం గ్రహించగలం, అనేక సంగతులు గ్రహించలేం. మన నిత్య జీవితంలో వచ్చేటువంటి పరిస్థితులు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడున్నాయో వెతుక్కోలేం. కానీ ఒక్కటి చేయగలం, ప్రభువు మనకు మాదిరి ఉంచినాడు కదా, ఆయన జీవితాన్ని ఒకసారి మనం తలబోసుకుంటే, మన జీవితానికి అన్వయించుకొని చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఆయన అడుగు జాడలు ఏదైంటది అని.
దాని ప్రకారంగా మనము ముందుకు సాగగలం. ఇప్పుడు ఈ పరిస్థితిని మనం చూద్దాం. రోమా 5లో ఎలాంటి వారి కొరకై తాను ప్రాణం పెట్టినాడమ్మా? ఎలాంటి వారు? నీతిమంతుల కొరకు కాదు కదా. మనం ఇంకా పాపులమై ఉండగా, మనకి ఇంకా బలహీనమై ఉండగా మనల్ని ఎంత ప్రేమించినాడు? తాను ప్రాణం పెట్టినంతగా, తను చనిపోనంతగా మనల్ని ప్రేమించినాడు. కాబట్టి ఇప్పుడు అడుగుజాడలో మనం జీవించాలంటే ఇప్పుడు మన ప్రేమ ఎలా ఉండాలి? అది అంటాడు కదా, యోహాను సువార్తన చూద్దాం 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. అర్థమైంది? ఇది ఆజ్ఞ. నేను ఎట్లా మిమ్మల్ని ప్రేమించినానో అట్లానే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలా. మనం చాలా వాక్యాలు వింటాము, వాక్యాలు చెప్తాము. అది మన జీవితంలో చక్కగా నెరవేర్చబడుతుందా లేదా మనం చూసుకోవాలి. మనల్ని ఎందుకు ఉంచినాడు ఈ లోకంలో? ప్రేమను, ప్రభుని కనపరచడం. ప్రభు ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఇప్పుడు ప్రభుని కనపరచాలంటే మనం ఏమవ్వాలి? ప్రేమ స్వరూపులం అవ్వాలి. అర్థమైందా? ఇంకా నీవు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నీ యొక్క జీవితంలో, నీ యొక్క మూమెంట్స్ లో అన్నిట్లో ఏం కనపడాలి? ప్రేమ స్వరూపి కనపడాలి. అంటే ప్రేమ కనపడాలి. ఆ దైవికమైన ప్రేమ కనపడాలి. ఈ లోక సంబంధమైంది కాదు. ప్రేమ అంటే చాలా మందికి అట్లా పోతుంది. అసలు అది కానే కాదు. ఈ లోక ప్రేమకు దేవుని ప్రేమకు బోళ్ళంత వ్యత్యాసం. అంతే, పరలోకానికి నరకానికి ఉన్నంత వ్యత్యాసం. కానీ ఈ యొక్క దైవికమైన ప్రేమను మనము కలిగి ఉండాలి. అందుకే రోమేలకు రాసిన పత్రిక మనం చదివినాం 5వ అధ్యాయంలో ఏమని రాయబడింది? మొట్టమొదటి వచనం అదే చదివినాం, 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అయిపోయింది. తన పరిశుద్ధ ఆత్మ ద్వారా మన హృదయములలో ఆయన ప్రేమ కుమ్మరించబడి, ఇక్కడ పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. అంటే సమృద్ధి అయిన ప్రేమను దేవుడు మనలో ఉంచినాడు. అంతేకాదు, గలతీయులకు రాసిన పత్రికలో కూడా మనం చదువుతాం కదా 4:6. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. చూసారా? అన్ని శ్రేష్టమైనవే మనకి ఇచ్చినాడు, తక్కువ ఇవ్వలేదు. ఎవరి ఆత్మను మనలోకి పంపినాడంటే కుమారుని ఆత్మను మన హృదయంలోనికి అని పంపినాడు. ఇందాకేం చదివినాం? హృదయంలో ఏం కుమ్మరించినాడు? దేవుని ప్రేమను కుమ్మరించినాడు. ఇప్పుడు దేవుని కుమారుని ఆత్మను మనలోనికి పంపించినాడు. అంటే నీవు నేను ఎక్కడ బీదరికంగా తక్కువ ఏడుపులు ఏడవడానికి ఆస్కారమే లేదు. సమృద్ధి మనకు అనుగ్రహించినాడు. అసలు రావడానికి కారణం అదే. తన గొర్రెలకు జీవమిచ్చుటకు, అది సమృద్ధిగా కలుగుటకు ఆయన దిగి వచ్చినాడు. అర్థమైందా? తక్కువ ఎక్కడి లేదు. సమృద్ధిగా తన జీవం ఇచ్చినాడు, సమృద్ధిగా తన కుమారుని ఆత్మనిచ్చినాడు, సమృద్ధిగా దైవికమైన ప్రేమను మనలో కుమ్మరించబడి. మరి ఇన్ని సంగతులు కలిగిన మనం ఎలాగున ప్రభు అడుగుజాడలో మనం నడుస్తున్నాం? అట్టి ప్రేమను మనం కనపరుస్తున్నామా? దేవుడికి వారమే మనం పరీక్షించుకుందాం. ప్రభు ఎలాంటి వారిని ప్రేమించినాడు? వారు ఇంకా పాపులు, వారు ఇంకా బలహీనులు. ఉట్టిగా ప్రేమించినారేమో, ఉట్టిగా పాపులని ప్రేమించి వాళ్ళ కోసం ప్రార్థన చేయడం, ఏదో ప్రయాసపడడం, వాళ్ళ కోసం ప్రేయర్ రిక్వెస్ట్ చేయడం, వాళ్ళ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం, ఇంకేదో అంత మాత్రమే కాదు. మన ప్రభు ఏం చేసినాడమ్మా? వాళ్ళు చెడ్డవారు, వాళ్ళు పాపులు, వారు బలహీనలు, ఏం చేతగాని వారు, మాటికి పడిపోయే స్వభావం కలిగిన వారు. ఎంత చెప్పినా కూడా అప్పటికి ఉంటారు, మళ్ళా చంచలమైన స్వభావం కలిగి పడిపోతున్నారు. అలాంటి భక్తిహీనులకు, అలాంటి పాపుల కొరకు తన ప్రాణమే ప్రభు పెట్టినాడు. అంటే తన ప్రేమ ఎంతగా ఉంది అంటే మంచి వాళ్ళ కొరకు కాదడా, చెడ్డవారి కొరకై ప్రాణం పెట్టినంతగా ప్రేమించినాడు. ఇప్పుడు ఇది మనం అన్వయించుకుందామా? మన చుట్టూ అలాంటి చెడ్డవారు, పాపులు ఉన్నారు లేరా? భక్తిహీనులు లేరా? రోమా 5లో ఏం రాయబడింది? బలహీనులు, భక్తిహీనులు. అంటే బలహీనులు అంటే నిలబడలేరు,
ఆత్మీయంగా నువ్వు ఎన్నో సంగతులు చెప్తున్నావు కానీ వాళ్ళు నిలబడలేకపోతున్నారు. ఇంకంతే వాళ్ళ జీవితము. వీళ్ళు ఇంతే అనేస్తాం కూడా. అంతే అంటున్నాడు దేవుడు. మరి ఒకప్పుడు మనం కూడా అట్లా ఉంటిమే, మన పని కూడా అంతేనా? మనని అట్లా విడిచిపెట్టేసినాడు దేవుడు. పౌలు ఏమంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడున్నప్పుడు బలవంతుణ్ణి, నా బలహీనతలో ప్రభు యొక్క శక్తి నా యందు పరిపూర్ణమవుతుంది అంటున్నాడు. మరి బలహీనులుగా ఉండొచ్చా? అట్లానేనా వాళ్ళ జీవితం, వాళ్ళ ఎండ అంతేనా? కాదు. వాళ్ళు బలవంతులు కాగలరు. వారి యందు ప్రభు శక్తి పరిపూర్ణము కాగలదు. అయితే నువ్వేం చేయాలా? నేనేం చేయాలా? అట్టి బలహీనుల కొరకై మనం ఏం చేయాలా? ఎంత ప్రేమించాలా? మనలో కుమరించబడిన ఆ ప్రేమని ఎంతగా చూపించాలా? ఎంతగా ఓర్చుకోవాలా? ఎంతగా సహించాలా? నీ భర్తే కావచ్చు, నీ బిడ్డలే కావచ్చు, నీ మనవల్లే కావచ్చు, నీ కుమార్తె కావచ్చు, నీ కుమారులే కావచ్చు, బంధువులే కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళే కావచ్చు, నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్న వారే కావచ్చు. ఎన్నిసార్లు ఎంతగా నేను వాళ్ళ కోసం ప్రార్థన చేసిన, ఎంతగా ప్రయాసపడినాను. ఇంకా ఇంకా అందుకే అక్కడ ఇంకా బలహీనలు, ఇంకా పాపులుగా ఉండగానే ప్రాణం పెట్టి, ఏదో కొంచెం అన్నం మారితే ఇంకొంచెం మనకు ప్రోత్సాహం వస్తుంది, ఇంకొంచెం మనం ప్రయాసపడొచ్చు అని మనం అనుకుంటాం. ఇక్కడ అట్లాంటి ప్రోత్సాహపరిచే సంగతి ఏం లేదు. అక్కడ తన యొక్క ప్రాణం పెట్టడానికి ప్రోత్సాహపరిచే సంగతి ఏం లేదు. మనం ఇంకా పాపులమై ఉండగానే తాను ప్రాణం పెట్టినాడు. ఎప్పుడైతే విశ్వాసంతో ఆయన ప్రాణం పెట్టినాడో అప్పుడు కార్యం జరిగింది. అర్థమైందా? ఎప్పుడు పాపుల్లో కార్యం జరిగింది? ఎప్పుడు శతాధిపతి మార్చబడినాడు? సిలువ దగ్గర ప్రభుని శ్రమ పెట్టినటువంటి, అవమానపరిచినటువంటి శతాధిపతి ఎప్పుడు మార్చబడినాడు అనంటే ప్రభు ప్రాణం పెట్టిన తర్వాత. మాట చూద్దామా? మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనం. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములను చూచి మిక్కిలి భయపడి నిజముగా ఆయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. ఎప్పుడమ్మా ఇది? ప్రభువు చనిపోగా, వచనం చదువుతాం 50లో. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ఏం విడిచినాడు? ప్రాణం విడిచినాడు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణకెను, బండలు బద్దలాయి, సమాధులు తెరవబడి నిద్రించిన అనేకుల మంది పరిశుద్ధుల శరీరములు లేచారు. ఈ సంగతి ఎప్పుడైతే జరిగిందో అప్పుడు శతాధిపతిలో మార్పు వచ్చింది. ఆ శతాధిపతి అక్కడుండి ఏం చేస్తున్నాడమ్మా? ప్రభువుని హింసించడానికి ఒక అధిపతి కావాల కదా. అధిపతి ఈ శతాధిపతి. ప్రభు అంతగా హింసించబడ్డానికి, అవమానపరచబడ్డానికి, కొట్టబడ్డానికి, వారు తమకి ఇష్టం వచ్చినట్లు చేయడానికి ఒక అధిపతి. ఆ అధిపతి శతాధిపతి. అర్థమైందా? అంత ఘోరమైన మరణం పొందటానికి పిలాతు కారణమైతే పిలాతు అప్పగించినాడు. పరిసయ్యులు, శాస్త్రులు, తర్వాత ప్రధాన యాజకులు అప్పగిస్తా వచ్చినారు. ప్రజలకు ఏకలేస్తా వచ్చినారు. అయితే పక్క నుండి ఇవన్నీ చక్కగా ప్రభువుని అంత గాయపరిచిన వ్యక్తి ఈ శతాధిపతి, అతని అనుచరులు. అన్యాయపు తీర్పు. ఎవరైనా తమకిష్టం వచ్చినట్లు చేయొచ్చని అప్పగిస్తారా? అంటే వాళ్ళు తమకిష్టం వచ్చినట్టు ప్రభువుని చేస్తూ వచ్చినారు. ఇంకా రాయబడింది కొంచెమే, వినగలిగింది కొంచెమే, చూడగలిగింది కొంచెమే, చూడనొల్లని వాడిగా చేయబడినాడు. ఈ శతాధిపతి దానికి అధిపత్యమా? ఆశ్రమ పెట్టుటకు ప్రభువుకి అధిపతి. అలాంటి శతాధిపతి చెప్తున్న సంగతి నిజంగా ఆయన దేవుని కుమారుడని ఒప్పుకున్నాడు. ఎప్పుడు? పైన వచనాల్లో చదివినాం, చనిపోయాను, ప్రాణము విడిచెను అనే మాట చూస్తాం. కేక వేసి ప్రాణం ఎప్పుడైతే విడుస్తాడు అప్పుడు మార్పు కలిగింది. అంటే అంతవరకు ఈ శతాధిపతి పాపే, బలహీనుడే, భక్తిహీనుడే. కానీ ప్రేమించి ఇప్పుడైతే ప్రాణం పెడుతూ వచ్చినాడో ప్రభు, అప్పుడు కార్యం జరిగింది. ఇంతవరకు ఇంత శ్రమ పడుతున్నా మారడేంటి? ఇంకా మారడలే. ఇది కోసం ఏం శ్రమ పడదాం?
ఇంతకంటేనా ఎవరు చేస్తారు అట్లాగా అని మనం అనుకుంటాం. ప్రభు ఎంతవరకు ప్రేమించాడంటే ఇంకా తాను కంప్లీట్ గా ఎంటీ అయిపోయేంతగా, ఇంకా తండ్రి ఏం లేదు, ఆ ఆత్మను తండ్రికి అప్పగించుకొని కళ్ళు మూసినాడు అంతే. అంత అంటే అంతవరకు కూడా తాను ఇస్తూనే ఉన్నాడు మన కొరకు, ఇస్తూనే తనకు కలిగిన సమస్తాన్ని మన కొరకే ధారపోస్తూనే ఉన్నాడు. నువ్వు ధారపోయగలవా? మాదిరి చూపగలవా? నీలో కుమ్మరించబడిన ప్రేమను కనబరచగలవా? అవతల వాళ్ళు ఇంకా బలహీనులై ఉండగా, ఇంకా భక్తిహీనులుగా ఉండగా, ఇంకా పాపులంగా ఉండగా, ఇంకోటి మాట కనబడుతుంది, శత్రువులమై ఉండగా యేసు ప్రభుని ఎట్లాగా హింసిస్తున్నారు అట్లాగా నిన్ను హింసిస్తున్నారు, ఉమ్మివేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, నీచంగా ప్రవర్తిస్తున్నారు. అలా చేస్తూ ఉన్నా కూడా నువ్వు ప్రార్థించగలవా? ప్రేమించి ప్రయాసపడగలవా? ప్రేమించి ప్రాణం పెట్టగలవా? ఇది మనకు మాదిరి. నేటి దినాల్లో కూడా, రాబోయే దినాలు కూడా ఎలా ఉంటాయో మనకు తెలియదు. అవతల వాళ్ళు క్రూరంగా ప్రవర్తిస్తూ, మనల్ని హింసిస్తూ, గాయపరుస్తూ, అవమానపరుస్తూ, మన యొక్క మరణాన్ని, అవమానాన్ని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. మనమేం కోరుకోవాలా? వాళ్ళ రక్షణ కోరుకోవాలా? వారు పరలోక రాజ్యం చేరాలని కోరుకోవాలా? వారి కన్నులు తెరవబడాలని మనం ఏం కోరుకుంటాం? ఇక్కడి నుంచి బయటపడాలా ప్రభు, మమ్మల్ని ఎట్లయినా తప్పించు ప్రభు, మమ్మల్ని ఎట్లయినా విడిపించు ప్రభు, అది మనం కోరుకుంటాం. ప్రభు అది కోరుకోలేదు. తండ్రి దగ్గర ఏమని కోరుకున్నాడమ్మా సిలువలో? తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరయ్యా, వీరిని క్షమించయ్య. అది ప్రభు కోరుకునండి. నన్ను విడిపించాయని ఒక్క మాట సిలువలో అంటున్నాడా? అట్లా అనకపోగా ఆయన తనకు కలిగిన వేదనను చూసి తృప్తి పొందుతున్నాడు. పేతురుతో అన్నట్లుగా, నేను ఇప్పుడు పిలిస్తే తండ్రి వేల కొద్ది సైన్యాన్ని పంపిస్తాడు అన్నాడు. అంటే అంత కెపాసిటీ తనలో ఉన్న, పిలవటం లేదు. అంటే కలిగి ఉన్న అన్ని, తనకు ఆ శక్తి ఉంది, వాళ్ళని తుత్తునీలుగా చేసే శక్తి ఉంది, అయినా మౌనం భరిస్తున్నాడు. దేనికి చెప్పండి? ఎందుకు ఆయన సిలువలో మౌనంగా ఉన్నాడు? దౌర్జన్యం చేయబడిన నోరు తెరవలేదు. కారణం ఏంటి? కొట్టేవాళ్ళు రక్షించబడాలా, ఆ నరమాత్రులు విడిపించబడాలా. కాబట్టి నా శక్తి నేను ఉపయోగించను, నా సైన్యాన్ని నేను ఉపయోగించను, నా నోరు కూడా నేను ఉపయోగించను. ఈ యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైనవి. అవి నేను ఉపయోగిస్తాను. వాళ్ళు కొట్టంగా అయ్యో గాయం ఎక్కడ, అబ్బా నొప్పి. అసలు మాట అనుకుంటే ప్రభు మాట ఉన్నట్టే కదా. యెషయా గ్రంథం 53లో నోరు తెరవలేదు. 2 సార్లు రాస్తాడు, నోరు తెరవలేదు. ఇక్కడ కూడా మొదటి పేతురులో కూడా చూస్తాం, దూషించబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడినా కూడా బెదిరించలేదు. అసలు నోరే తెరవట్లేదంటే ఇంకేంటి? అది ఎట్లా ఉంటారు? అంత పెద్ద గాయమే, అంత పెద్ద మేకు తన శరీరంలో గుండా వెళ్ళిపోతుంది. ఒక కేకైనా దానికోసం లేదే. ఎక్కడి ప్రేమ! ఎంత ఇష్టంగా శిలువ మార్గం గుండా ప్రభు వెళ్ళినాడు. అందుకే ఆయన తనకు కలుగుతున్న శ్రమను చూసి తృప్తి పొందుతున్నాడు. ఎందుకు ఆ తృప్తి? తన ముందు ఉన్నటువంటి హెబ్రీ 12లో చెప్పాడు కదా, తన ఎదుట ఉన్న ఆనందము కొరకే. ఆయన అవమానం నిర్లక్ష్య పెట్టినాడు. సిలువను సహించడానికి కారణం అదే. ఒక ఆనందం ఉంది, వీళ్ళందరూ కూడా విడిపించబడతారు. ఆనందము కొరకే శ్రమ పడుతున్నా, శ్రమ గురించిన ధ్యాసే లేదు, దాని నుంచి బయటపడాలన్నా లేనే లేదు, తనకు అవమానం అనే సంగతి లేనే లేదు. అయ్యో తన ప్రజలు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, నన్ను ఇట్లా చేసేస్తున్నారు, ఇట్లా కొడుతున్నారు, లేనే లేదు. తండ్రికి ఎక్కడ కోపం వస్తుందో వీరి మీద, తండ్రి వీరు ఏమి చేసినా వీరు ఎరుగరయ్యా, క్షమించయ్యా. మన గురించిన ధ్యాసనే. ఆయన గురి ఏంటి? మన రక్షణ. ఆయన గురి ఏంటి? మన విడుదల. తను ఏమైపోయినా మనం రక్షించబడితే చాలు, విడిపించబడితే చాలు, స్వతంత్రులమైతే చాలు, సాతాను బంధకాల నుంచి బయటపడితే చాలు. దాని కొరకై ఎంత శ్రమ, ఎంత వేదన ఆయన అనుభవిస్తూ వచ్చినాడు. తనకు సర్వశక్తి ఉన్న దేన్ని ఉపయోగించకుండా
ఏమీ లేనివాడిగా రిక్తుడిగా సిలువలో వేలాడుతూ వచ్చినాడు. దాని నుంచి బయటపడాలని ఎంత మాత్రము కోరలేదు సహోదరి. శ్రమ నుండి బయటపడాలని కోరలేదు గాని మన రక్షణ కోరుతూ వచ్చినాడు. అందుకే ఆయనకు ఆ శ్రమ శ్రమగా అనిపించలేదు. దాంట్లో తృప్తి పొందుతూ వచ్చినాడు. నీవు కూడా ఎవరి కోసమైనా శ్రమ పడుతున్నప్పుడు శ్రమ వైపు చూడొద్దు. రాబోయే కాలంలో ఎట్లా ఉంటుందో తెలీదు. ఎలాంటి శ్రమల గుండా నువ్వు వెళ్లాల్సింది వస్తుందో ఆ శ్రమ వైపు చూడొద్దు. ఎవరు శ్రమ పెడుతున్నారో వారి రక్షణ గురించి ఆలోచన, వారి కొరకై కన్నీరు గార్చు. స్టెఫెను ఎవరి కోసం కన్నీరు గార్చినాడు? వాళ్ళు రాళ్లతో కొడుతుంటే స్టెఫెన్ ఏం చేస్తున్నాడు? నన్ను తప్పించయ్యా ఇక్కడి నుంచి అన్నాడా? స్టెఫెన్ ఏం చేయలేదు. 7వ అధ్యాయం అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 60వ వచనం. అతడు మోకాళ్ళుని, అంటే అంతకుముందు ఆయన ఎట్లా కొడతా ఉన్నారో చూద్దాం ఒకసారి. 59 కూడా చదువు. ప్రభువును గుర్చి మొరపెడుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. 58 కూడా చదువు. పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి. రాళ్ల దెబ్బకే చచ్చేంతగా కొట్టినారు. అది ఎంత బాధ, అదెంత బాధ. అయ్యా నీకోసం నేను ఇంత శ్రమ పడితే నువ్వు నాకు ఇచ్చిన బహుమానం ఇదా? అలాగంటున్నాడు ఆయన. ప్రభువా నన్ను చేర్చుకో అంటున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? వాళ్ళు రాళ్లతో కొడుతుంటే అంతమంది చిన్న చిన్న రాళ్ళతో కొడతారా చెప్పండి? మోకాళ్ళ మీద రావడానికి ఆస్కారం ఉందా అక్కడ? వాళ్ళు రాళ్ళ దెబ్బలు తగులుతుంటే కూడా ఆయన ఏం చేస్తున్నాడు? 60లో అతడు మోకాలు ఏమి మామూలుగా ప్రార్థన చేయొచ్చు కదా. అంతకుముందు ప్రభువా అని మొరపెడుతూ తన ఆత్మను చేర్చుకోమని అడిగిన ఆయన ఇప్పుడు ఎందుకు మోకాళ్ళ మీదకి వస్తున్నాడు? వాళ్ళు కొడుతుంటే ఆయనకి ఏం గుర్తొస్తుంది? అయ్యో వీళ్ళకి ఏమైనా అయిపోతుందేమో, తనకి ఏ గాయం తగులుతుంది, రక్తం అవుతుంది, బాధ అవుతుంది, దాని గురించిన ఆలోచన లేదు. తను చేర్చుకోమని తండ్రికి ప్రార్థన చేసినప్పుడు మామూలుగా చేసినాడు కానీ ఇప్పుడు వస్తున్నాడు మోకాళ్ళ మీదకి. ఎందుకు వస్తున్నాడు? ఈ మోకాళ్ళ ప్రార్థన ప్రభు తోసేయడు. ఈ పరిస్థితిలో కూడా నేను మోకాళ్ళ మీదకి వచ్చి నేను ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి నా ప్రార్థన అంగీకరిస్తాడు. దేనికోసమమ్మా? దేనికోసం అంగీకరించాలని? పరలోక రాజ్యం పోవడానికి వరక వాళ్ళు క్షమించబడాలని. అందుకనే మోకాళ్ళుని ఏమంటాడు? ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించు. చూసారా? అంటే జస్ట్ చనిపోయే ముందు మోకరించినాడు. అప్పటికి ఎన్ని దెబ్బలు, ఎన్ని గాయాలు పడితే లేస్తుందా మన బాడీ? ఆ సమయంలో కూడా మోకరించగలమా? ఎవరి కొరకు? తన కొరకు కాదు మోకరిస్తుండేది. ఈ త్యాగమే, ఈ ప్రేమనే పౌలును పుట్టించింది. పౌలులా గొప్ప వ్యక్తులు రావడానికి ఈ త్యాగం, ఈ ప్రార్థన కారణమైంది. స్టెఫెను పార్ట్ కొంచెం వరకే, 7వ అధ్యాయం వరకే, కొన్ని అధ్యాయాలే కనబడుతుంది. కానీ స్టెఫెన్ వల్ల పుట్టుకొచ్చిన పౌలు కొత్త నిబంధన అనిపిస్తాడు. ఎంత ఆశ్చర్యం! అలాంటి వారిని పుట్టించగల శక్తి దేవుడిస్తాడు. మనం అర్పించుకోవడం ఒకటే మనం చేయాల్సిందే. స్టెఫెను తన దగ్గరికి చేర్చబడిన తర్వాత ఈ పౌలుని చూస్తుంటే స్టెఫెన్కి ఎంత సంతోషంగా ఉంటుంది తెలుసా? ఆ చివరి క్షణాల్లో నేను చేసిన ఆ కొద్ది శ్రమ, కొద్దిగా అట్లా మోకరించి చేసిన ప్రార్థన ఎంత కార్యం చేసింది, ఎంత సంతోషం ఇచ్చింటుంది. అంత ఘోరంగా ఒక స్టెఫెను మాత్రమే కాదు, అనేక మంది కూడా ఆ దినాల్లో చంపబడతా వచ్చినారు. అక్కడే కింద రాయబడుతుంది, సౌలు అతని చావుకు సమ్మతించు. సౌలు క్షమించబడ్డానికి, సౌలును దేవుడు వాడుకోవడానికి కారణం ఇట్టి ప్రార్థనే, ఇట్టి ప్రేమనే. మనం కూడా మన ప్రియులను అట్లు ప్రేమించవలసిన వారంగా ఉన్నాం. అంతం వరకు ప్రేమించవలసిన వారంగా ఉన్నాం. మన ప్రాణము పోనంతగా ప్రేమించవలసిన వారంగా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో కూడా అదే మాట కనబడుతుంది కదా. ప్రాణము పెట్ట బద్ధులమై ఉన్నాం. 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా
సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాం. అలాగే మనం చేయకూడదు. రాబోయే పరిస్థితులు ఏవైనా, ప్రస్తుతం మనం వెళ్తున్న పరిస్థితులు కూడా ఏవైనా, ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడేంతగా ప్రేమిస్తాం. మన ప్రభు మనల్ని ప్రేమించినట్లు ప్రేమిస్తాం. మనకు దెబ్బలు తగులుతున్నా, అవమానం అవుతున్నా వాటి వైపు చూసుకోవద్దు. సంతోషంగా అనుభవించు, తృప్తి కలిగి ఉండు. నువ్వు గురి పెట్టాల్సిందే. వారిలో కార్యం జరుగుతుందా, లేకపోతే ప్రభువా విశ్వాసంతో ప్రార్థించి నేను అనుభవిస్తున్నా, అయితే ఒక్క ప్రార్థన అయ్యా, ఆ వ్యక్తిని కొట్టే, ఆ వ్యక్తిని అవమానపరిచి ఆ వ్యక్తిని రక్షించుకోవా. ఈ నేరము వారి మీద మోపొద్దయ్యా, క్షమించయ్యా. నిజమే కదా, వారు తెలియకనే చేస్తున్నారు. వారి వల్ల అది జరుగుతున్నది కాదు. దుష్టుడైన సాతాను వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసి ఈ సంగతులని నువ్వు హింసించే ఈ సంగతులను వాడు మనుషులు ఉపయోగించి జరిగించుకుంటున్నాడు. కాబట్టి మనుషుల మీద వద్దు ద్వేషం, వారిని మరెక్కువగా ప్రేమిస్తాం. మన భారతదేశంలో అందరూ కూడా క్రీస్తు ప్రేమను ఎరగాల, రక్షించబడాలి. ఇదే మా ఆశ, ఇదే మన భారమై ఉండాలి. అటు రీతిగా మనం కొనసాగుదాం. మన జీవితాల్లో మనం సరి చేసుకుందాం. దేవుడికి ఇష్టలముగా మన జీవితాల ద్వారా దేవుని మహిమపరిచేవారుగా, మరణం వరకు నమ్మకంగా ఉండేవారుగా. ప్రేమ సర్వశక్తి గొప్ప తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి ప్రభా నీకేమన్నా తెలుసుకుంటున్నాను దేవా తండ్రి. ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థనలో తండ్రి నా ప్రభా ఎవరి మీద సహాయపడ్డారు ఈ దసరాలు దేశం బట్టి ప్రభుత్వ దాసరాల ద్వారా మా హృదయ జ్ఞానానికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క లేఖన భాగాన్ని బట్టి వందనాలు ప్రభా తండ్రి. అయా దోమ పత్రికలో జీవము అట్లుగానే తండ్రి నా ప్రభా గలతి మధ్య ఆ పుస్తకాలు తండ్రి నా ప్రభా అవును దేవా ఎప్పుడైతే తండ్రి ఆత్మీయంగా బలహీనంగా ఉంటాము అప్పుడే బలపరచబడతాం. ఓ ప్రభా అవును దేవా తండ్రి బలహీనమైన జీవాన్ని నిజంగా నా ప్రభా ఏ విధంగా మీరు బలపరుస్తూ వస్తున్నారు మీ ఆత్మ ద్వారా. ఓ తండ్రి మీ స్తోత్రాలు సాయం చేస్తారండి. అంతేకాదు ప్రభా ఎప్పుడైతే వాళ్ళతో కొట్టబడ్డప్పుడు ప్రభా తండ్రి తనకిచ్చిన మీరు యొక్క బలాన్ని బట్టి శరీరంలో నా ప్రభా తనను క్షమిస్తూ తను రక్తం కారుతున్నప్పటికీ ప్రభా తండ్రి క్షమించేవాడిగా ప్రభా ఈ పాపం మీరు మీద మోపుకుందో కాక అని చెప్పి ప్రార్థన చేసినటువంటి వాడిగా ఉన్నాడు. ఓ దేవా తండ్రి అట్లీదిగా నేను ప్రభా తండ్రి పాపలము బలహీనంగా ఉన్నప్పుడే బలపరచబడటానికి ఆత్మీయులు తండ్రి ఈ విధంగా వాడుకుంటున్నాం తండ్రి. ప్రభా తండ్రి ఇది నాన్న దేవా తండ్రి ప్రార్థనకి ఉదయం మా పితరులు మా మధ్యకి కొంతమందిని తీసుకుని వచ్చిన అపొస్తలుడైన పౌలుని తీసుకుని వచ్చిన ఓ ప్రభా తండ్రి ఎప్పుడైతే నేను బలహీనుడును అప్పుడే నేను బలపరచబడతాను అని చెప్పి ఆ రీతిగా ప్రభావాన్ని ద్వారా మాతో మాట్లాడుతూ వస్తున్నారు. మా కుటుంబాల్లో అనేకమైన బలహీనతలు ఉన్నాయి. శరీరము ద్వారా కుటుంబంలో అనేకమైన సమస్యల ద్వారా ప్రభా తండ్రి యొక్క వాక్యం ద్వారా మేము బలపరచబడాలి. నిజంగా నా ప్రభా ఎప్పుడైనా ప్రభా తండ్రి అది మంచితనానికి మంచి ఆశీర్వాదం పొందడానికి చూసిన మీరు వచ్చినారు. మంచి వర్తమానం నిదాశ్రామం మధ్య తీసుకొని వచ్చినారు. వారి స్తోత్రాలు నిదాశ్రాన్ని కనికరించి కృప ద్వారా నిదాశ్రాలు కావాల్సిన ఆరోగ్యమును శరీర బలహీనతను తీసివేసి ప్రభావ ఏదైనా బలహీనత ఇబ్బంది పెడుతుంటే ఆ కుటుంబాన్ని కాపాడుతురండి, కనికరిస్తురండి. ఇంకా ఇంకా మా మధ్యకు తల్లి దాస్తాను మంచి మంచి వర్తమానాలతో మా మధ్యకి చేపిస్తారండి. శారీరకంగా తను మాకంటే చిన్నదైనప్పటికీ ఆత్మీయంగా నా ప్రభావ ఎంతో బలం పొందిగా తయారు చేసుకుని గుర్తుల్లో నడుపుతున్న విధానాన్ని బట్టి వందనాలు.
ఇది నా గొప్ప మాటలు మా చెవికి మా హృదయానికి గోచరం అవటానికి కృప చూపించిన విధానం పెట్టి వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసు ప్రభువు వారి నామములో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.